న్యూస్ కాకినాడ షిప్లో పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. నిన్న కెన్ స్టార్ షిప్ విషయాన్ని వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది. కెన్ స్టార్ లో ఉన్నది బాయిల్డ్ రైస్ మాత్రమేనని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. నిజానికి గత కొన్ని రోజులుగా కాకినాడ పోర్ట్, అక్కడ జరుగుతున్న అక్రమ వ్యాపారాలు, బియ్యం ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు పొలిటికల్ టర్న్స్ తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. విపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సముద్రంలోకి వెళ్లిన పవన్ కు స్టెల్లా ఎల్ షిప్ ఒక్కటే ఎందుకు కనిపించిందని, కెన్ స్టార్ షిప్ ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని. కెన్ స్టార్ షిప్ లో లోడ్ అయిన 42,000 టన్నుల బియ్యం సంగతేంటని ప్రశ్నించారు. మంత్రి పయ్యావుల కేశవ్ వియంకుడు శ్రీనివాస్ చేస్తున్న దందా కనిపించడం లేదా అని నిలదీశారు. ఈ ఆరోపణలతో ఈ వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నట్టయింది. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్ స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా? దాంట్లో ఎందుకు ఎతకరు? నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు, మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడానికి వాళ్ళు తెలియకపోతేగా, తెలిసే ఉంటుంది. అందుకని ఆశ్చర్యపోరేమని నాకు అనుమానం. అదేంటో తెలుసా మీకు? మొత్తం ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో 3rd ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది. మన రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది. దాని పేరు పట్టాభి ఆగ్రో. పట్టాభి ఆగ్రో ఎవరిదో తెలుసా? ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది. పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా? మీ సహచర మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు. ఆయన వియ్యంకుడు మొత్తంలో నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు. అయితే బియ్యం ఎగుమతుల విషయంలో వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు చేసిన ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. 3 తరాలుగా తమ వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. స్టీమ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారని, ముడి బియ్యం వ్యాపారం చేయరని తెలిపారు ఆయన. పేర్ని నాని, అంబటి డౌట్ ఉంటే చెక్ పోస్ట్ పెట్టుకొని ప్రతి బ్యాగ్ను తనిఖీ చేసుకోవచ్చునని సవాలు విసిరారు. కేరళ, తమిళనాడులో మాత్రమే వ్యాపారం చేస్తున్నారని, ఏపీలో గింజ కూడా కొనలేదని తెలిపారు పయ్యావుల. కాకినాడ షిప్ లో పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ మొత్తం వ్యవహారంలో కొత్త ట్విస్ట్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయితే, ఆ తర్వాత అంబటి రాంబాబు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఒక కొత్త డౌట్స్ ను తెచ్చాయి. అయితే ఇప్పుడు పయ్యావుల దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 3 తరాల నుండి, ఇటు 30 years నుండి చేస్తున్నారు వ్యాపారం. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏపీలో ఒక గింజ కూడా కొనలేదు అంటూ కూడా చెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు? సత్తాస్, మొత్తం మీద చూసుకుంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా గత వారం 10 రోజులుగా కాకినాడ పోర్టు చుట్టే తిరుగుతున్నాయి. కాకినాడ పోర్టే రాజకీయ ఏజెండాగా అన్ని రాజకీయ పార్టీలు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ పోర్టు నుంచి గత ప్రభుత్వ హయాంలో 1,31,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారు. దాదాపుగా 438 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని విదేశాలకు తరలించారనేది
పవన్ కళ్యాణ్ జనసేన ప్రభుత్వం ఆరోపిస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తనిఖీకి వెళ్ళిన సమయంలో ఒక షిప్నే తనిఖీ చేశారు, మరొక షిప్ని తనిఖీ చేయలేదు. ఎందుకు తనిఖీ చేయలేదు? అది పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి సంబంధించిన వేల్పూరు సీనుకు సంబంధించిన షిప్ కావడంతో ఆ షిప్ని తనిఖీ చేయలేదు. సో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలే రేషన్ మాఫియా చేస్తూ వైఎస్ఆర్సీపీ బురద జల్లుతున్నారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మీరు అధికారంలో ఉండగా రేషన్ బియ్యం రాష్ట్రం మొత్తం నుంచి అక్కడికి ఎలా చేరుతుంది? మీరు, మీ ప్రభుత్వం, మీ ప్రజలు, పోలీసులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. దీన్ని తాజాగా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే మాజీ మంత్రులు పేర్నే నాని కానీ, అంబటి రాంబాబు కానీ కాకినాడ పోర్టు సమీపంలో ఎక్కడైనా సరే చెగడో చోట చెక్ పోస్ట్ పెట్టుకోండి, నేను పర్మిషన్ ఇస్తాను, వచ్చి ప్రతి రేషన్ బ్యాగ్ని తనిఖీ చేసుకున్న తర్వాతనే మీరు పంపించవచ్చు, లేనిపోని ఆరోపణలు చేయవద్దు అంటూ కూడా ఆయన ఒక సవాల్ విసిరారు. అంతేకాదు గత 30 సంవత్సరాలుగా మా వియ్యంకుడు వాళ్ళు, వారి తాతలు, తండ్రులు, ముత్తాతల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్క గింజ రైస్ కూడా కొనలేదు. కేవలం తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన మాత్రమే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేస్తారు. అలాగే వీరు చేసేది పార్బాయిల్డ్, అలాగే ముడికి సంబంధించిన బియ్యం మాత్రమే. రైస్ టు రైస్ అనే బియ్యం మీరు ఎప్పుడు కూడా చేయరు, అసలు చేసే అవకాశమే లేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన ఒక సవాల్ అయితే విసిరేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ నేతల చుట్టూ తిరిగిన వివాదం తాజాగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వైపు బాణాలన్నీ ఎక్కుపెట్టడంతో ఆయన వివరణించుకునే ప్రయత్నం అయితే చేశారు. వాస్తవానికి మరి పయ్యావుల కేశవ్ వియ్యంకులు రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కానీ పయ్యావుల కేశవ్ మాత్రం రాజకీయ లబ్ధి కోసమే తన బంధువులను లాగుతున్నారు. వారు గత 30-40 సంవత్సరాలుగా, రాను రాజకీయాల్లోకి ఒక 15-20 సంవత్సరాల క్రితం వచ్చాను, తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే వారు ఈ బియ్యం వ్యాపారం చేస్తున్నారు. పార్బాయిల్డ్ రైస్ మిల్ అనేది వాళ్ళు మొదటి నుంచి వారి వ్యాపారము. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చేయలేదు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు చేయలేదు. కేరళ అలాగే తమిళనాడు రాష్ట్రాలను బేస్ చేసుకునే తమ బంధువులు వ్యాపారాలు చేస్తారు. అవసరమైతే చెక్ పోస్ట్ పెట్టి తనిఖీలు చేసుకోవచ్చు అని చెప్పి మరి సవాలు విసిరారు. పయ్యావుల కేసు విసిరిన సవాలుకి ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.